పరమభక్తుడిగా వెళ్ళి వెంకటేశ్వరుని మ్రోల నిలబడాలి అని అనుకున్నా కూడా తాను చేసినటువంటి దోషములు ఎటువంటివో స్వామితో ఎక్కడా కాపట్యము లేకుండా ఆవిష్కరిస్తున్నటువంటి స్థితిని చూపిస్తున్నారు. స్వామి, నేను నియమము తప్పినవాడను, నువ్వు వేదంలో ఎలా ప్రవర్తించాలని శాసనం చేశావో అలా ప్రవర్తించని వాడను, ఎన్నో అపరాధములను చేసినటువంటి వాడను. ఇన్ని అపరాధములు చేసినటువంటి వాడను నేనైతే వేదాంత దేశికులు చెప్పినట్టు అపరాధ చక్రవర్తిని. నేను నీ మ్రోలకు వచ్చి నిలబడి ఉన్నాను, కానీ నీవు అపారమైనటువంటి దయాగుణము కలిగినటువంటి వాడవు. కాబట్టి నా యొక్క దోషములనన్నిటినీ కూడా నీవు క్షమించి నీవు నీ అమృతహస్తంతో నా చేయి పట్టి నన్ను స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యవలసింది అని ప్రార్థన చేస్తున్నారు. నీ చేత అనుగ్రహింపబడడానికి నాకు ఈ యోగ్యత ఉన్నది అని చెప్పకుండా, స్వామి ఏ యోగ్యత లేనివాడను, అన్నీ అపరాధములే చేసిన వాడను, కానీ నేను నీ అనుగ్రహాన్ని పొందడానికి ఉన్న ఒకే ఒక్క సాధనము నీ కారుణ్యము తప్ప వేరొకటి కాదు అని చెప్పడంలో పరమభక్తుడైనటువంటి వాడు భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు అర్హతని చూపించకుండా ఆయన దయాగుణమే ఆయనని పొందడానికి తనకి అర్హత అని చెప్పడంలో వినయము ఆవిష్కృతమవుతోంది. అంత గొప్ప వినయంతో కూడుకున్నటువంటి భక్తుని మర్యాదతో కూడిన ప్రవర్తనని ఆవిష్కరించిన శ్లోకము ఈ